కొట్లాట మరి దేని గురించి వచ్చిందో మరి యూత్ పిల్లలందరూ కలిసి ఎక్కడో బాగా రాయవచ్చినటువంటి ఎవరైతే ఉన్నారో మరి అలా ఆకునూరి కళ్యాణ్ గారిని కొట్టడం శోచనీయం. అదేవిధంగా మరి మన టౌన్ సిఐ గారు అట్రాసిటీ కేసు పెట్టడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ పేరు కూడా పేపర్లో ఇవ్వాల్సిందిగా మరి విలేకరులను కోరుకుంటున్నా. వాళ్ళ పేర్లు కూడా కావాలి. వాళ్ళు కూడా ఎందుకంటే ఒక్కరిని చూసి ఎట్లా కొట్టిందంటే వారు నిజంగా చెప్పలేనటువంటి కొట్టుడు కొట్టింది. కాబట్టి మీరందరూ కూడా ఎవరైనా చూసినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారో వాళ్ళందరూ కూడా మరి మాకు చెప్పడం జరిగింది. మరి ఇక్కడ ఈ వాట్సాప్లో పంపడం జరిగింది. ఈ వాట్సాప్లో చూస్తూ ఉంటే మరి నిజంగా అది వాట్సాప్లో చూసినటువంటి ఒక్కడు రౌత్ తీసుకొచ్చి ఎత్తెత్తుంది కాదు మీద. ఇది బీవై నగర్ జెండా దగ్గర జరిగినటువంటి సంఘటన. ఈ సంఘటన ఎవరున్నా వాళ్ళను ఉపేక్షించేది లేదు. వాళ్ళందరిపై కేసులు పెట్టి అట్రాసిటీకి ఎస్సీ అట్రాసిటీ కేసు సిఐ గారు పెట్టడం జరిగింది. అదేవిధంగా వాళ్ళకు బెయిల్ రాకుండా చూసుకున్న బాధ్యత కూడా సిఐ గారి పైన ఉంది. ఎందుకంటే ఒక అమాయకుడు ఒక గరీబు పిల్లగాడు ఎస్సీ పిల్లగాడిని అట్లా కొట్టడం చాలా దురదృష్టకార్యం. మీరు కూడా ఇది ఏదైతే ఉన్నదో దీనిపైన మరి మేధావులు కానీ అందరు కానీ అన్ని ఎస్సీ కులాల సంఘాలు అందరూ కూడా ఖండించవలసిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి మీరందరికీ కూడా తెలియజేస్తున్నా, మీరందరూ కూడా ఖండించవలసిందిగా కోరుకుంటున్నా. జరిగినటువంటి సంఘటన ఏదైతుందో 4 రోజుల క్రితం మరి సిరిసిల్ల పట్టణానికి చెందినటువంటి ఆకునూరి కళ్యాణ్ అతని పైన భీమనగర్కి చెందినటువంటి యూత్ పిల్లగాళ్ళు మరి ఆ అర్ధరాత్రి మరి అతని పైన దాడి చేయడం జరిగింది. ఆ దాడి చేసేటప్పుడు ఆ తీసినటువంటి ఫోటోలు ఏవైతున్నాయో అవి వైరల్ కావడం జరిగింది. మరి ముఖ్యంగా ఆ సీన్ చూసి ఆ వైరల్ అయినటువంటి ఏదైతే సబ్జెక్ట్ ఉందో కొట్లాట ఉందో దాన్ని చూసి గౌరవ సిఐ గారు ఇమ్మీడియట్గా స్పందించి మరి కేసు కట్టడం జరిగింది. వారి పైన అట్రాసిటీ కూడా ఎస్ఎస్ అట్రాసిటీ కూడా కేసు పెట్టడం జరిగింది. గౌరవ సిఐ గారికి కూడా అభినందన తెలియజేస్తుంటాము. ఎందుకనంటే చట్టం అనేది ఎవరికి చుట్టం కాదు, అందరికీ సమానమే. అయినప్పటికీ కూడా మరి ఆ రకంగా కొట్టడం అనేది నేరం. మరి అందులో ఉన్న పిల్లగాడు ఎవరైతే ఉన్నాడో ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి పిల్లగాడు మరి అతని పైన కేసు పెట్టిన పేపర్లు రాయడం జరిగింది. కానీ మరి రిమాండ్ చేసినా చేయలేదని తెలియదు. గౌరవ సిఐ గారు కొంచెం ఆలోచించి తొందరగా రిమాండ్ చేయవలసిగా కోరుతా ఉన్నాం. మరి ముఖ్యంగా ఆ పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లల పేర్లు కూడా మరి ఎఫ్ఐఆర్ కాపీ మరి రాయడం జరుగుతుంది. కానీ కాకపోతే ఏంటంటే పేపర్లో పేరు రాలేదు కాబట్టి మేము అడుగుతున్నాం. గౌరవ సిఐ గారు కూడా కొంచెం ఆలోచించి మరి రిమాండ్ చేయకపోతే తొందరగా రిమాండ్ చేయవలసింది కోరుకుంటూ మరి సిఐ గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ చెల్లించు.